జీ5 యాప్ డౌన్లోడ్ చేసుకుని పూర్తి ఎపిసోడ్లని ఉచితంగా చూడండి. రేపటికల్లా ఫైనల్ ఇచ్చి. హాయ్ అంకుల్. నమస్తే. హాయ్ రాఘవ. హాయ్ సౌదమిని. కూర్చోండి. హాయ్. హాయ్ రాజు. హాయ్ రాజు. నమస్తే రాఘవ్ బాబు. వీడు నీ వయసు వాడే, నమస్తే అనాల్సిన అవసరం లేదు రాజు. అవును, రాఘవన్ పిలువు చాలు. నా కోడలేది? ఉంది రాజు. పిలుస్తాను పెద్దయ్య గారు. అలాగే. ఇంకేంటి విజయేంద్ర? అమ్మాయి గారు, మీకు నా మొహం చూపించొద్దు అన్నారు కదా అమ్మాయి గారు. నిన్ను బ్రేకింగ్ న్యూస్. హత్యా ప్రయత్నం, అటెంప్ట్ టు మర్డర్, మినిస్టర్ ఇంట్లో మిస్టరీ, పిఏ రాజు దారుణ హత్య. ఇలాంటి హెడ్లైన్స్ రేపు న్యూస్లో వస్తాయి అమ్మాయి గారు. నిన్ను మీకోసం ముగ్గురు వచ్చారు. కిందకి రండి, పెద్దయ్య గారు పిలుచుకురమ్మని చెప్పారు. ఒక అత్త, ఒక మామ, ఓ పెళ్లి కొడుకు. ఇక మీరు జీవితంలో ఈ పీపీతో మాట్లాడరా అమ్మాయి గారు? అవునులేండి, అందమైన పెళ్లి కొడుకు, ఆస్తిపరులైన అత్త మామలు, ఇంకా నాతో ఏం పని? దీపక్కి నాకు తేడా ఏం లేదు కదా. నిన్ను ఏంటో అమ్మాయి గారు రోజు రోజుకి నన్ను పరాయి వాళ్ళ చూస్తున్నారు. పెళ్లి చేసుకుని వెళ్ళిపోతే ఇంకా నన్ను తిట్టేవాళ్ళెవరు, ఇలా ఆడుకునేవాళ్ళెవరు? నమస్తే అంకుల్. నమస్కారం. నమస్తే ఆంటీ. కూర్చో. హాయ్. ఇప్పుడు నేను రావడానికి ఒక విశేషం ఉంది. ఇవాళ చాలా మంచి రోజట, పంతులు గారు చెప్పారు. ఎంగేజ్మెంట్ జరక్కపోయినా రూపా నా కోడలన్నది ఖాయం. అందుకే ఇది మా అత్తగారి వంశంలో 3 తరాలుగా వస్తున్న స్వర్ణ కంకణం. కోడలిగా ఖాయం చేసుకున్న రోజే రూప చేతికి తొడగాలి. ఎంగేజ్మెంట్లో తొడగాలని తీసుకొచ్చాను. అదంతా డిస్టర్బ్ అయిపోయింది. ఇప్పుడు రూప చేతికి వేస్తాను. నీ ఫార్మాలిటీస్ నేను గౌరవిస్తాను సౌదామిని, కానివ్వు. ఇదే నిశ్చితమని అర్థం. అంటే నిశ్చితార్థం. అర్థమైందా? ఇది పెళ్లి జరిగేంతవరకు నీ చేతికే ఉండాలి సుమా. ఎట్టి పరిస్థితుల్లోనూ తీసేయకూడదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.